పంచాయతీ తుదిపోరు ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటికే 4 గంటల సమయం ముగిసింది. మిగిలిందిక 2 గంటలే. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. 11 గంటల వరకు 40% పైగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ సెంటర్లలో భారీగా ఓటర్లు క్యూ కట్టారు. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డా కూడా ఓటింగ్కు ఎక్కడా అంతరాయం కలగలేదు. మూడు 506 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో వాయిదా పడ్డ 3 గ్రామాల్లో రీపోలింగ్ ని నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్ల వివాదంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట మండలంలో 25 గ్రామాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 577 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 3506 పంచాయతీలకు 11,667 మంది పోటీ పడుతున్నారు. 27,582 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డు మెంబర్ల కోసం 73,976 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 227 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ భూత్పూర్ మండలం అన్నాసాగర్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. గ్రామ పంచాయతీ సమరం చివరి అంకానికి చేరింది. ఇవాళ 3వ విడతకు సంబంధించినటువంటి ఎన్నిక మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతుంది. ప్రశాంతంగా ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ 10 వార్డ్స్ ఉంటాయి. 1500 ఓట్లు ఉంటాయి సుమారుగా. అయితే ఇందులో 10 వార్డులకు సంబంధించి 7 వార్డులు యునానిమస్ కావడం జరిగింది. మిగతా అంతా సర్పంచ్కు సంబంధించిన ఓట్ల ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి కూడా క్యూ లైన్లో కొంచెం పొగమంచు కావడం వల్ల జనం ఉదయం పూట రావడానికి కొంచెం ఆసక్తి చూపలేదు. మిగతా ఇప్పుడిప్పుడే కొద్దిగా పోలింగ్ పుంజుకుంటుంది. ప్రస్తుతం మనతో పాటు స్టేజ్ 2 ఆఫీసర్ ఉన్నారు. ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ గ్రామ పంచాయతీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఈ పోలింగ్ ప్రక్రియకి ఏర్పాట్లు ఏం చేశారు? అయితే మొత్తం 10 వార్డ్స్ ఉన్నాయి. 10 వార్డ్స్లో 1వ వార్డు, 7వ వార్డు, 9వ వార్డుకు వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా 7 వార్డ్స్ యునానిమస్ కావడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థులుగా 5 మంది పోటీ చేస్తున్నారు. 1వ వార్డులో 2 వార్డు మెంబర్లుగా, 7వ వార్డులో 2 వార్డు మెంబర్లుగా, 9వ వార్డులో 2 వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. ఎలక్షన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్స్ని ఎట్లా అలౌ చేస్తున్నారు? ఐడి కార్డ్స్ అంటే వాళ్ళు ఓటర్ స్లిప్ తెస్తున్నారు. దాంతోపాటు ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, గుర్తింపు కార్డ్స్ తెస్తున్నారు. దాన్ని చూసేసి మేము ఓటు వేస్తాం. సో ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 5 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిగతా ఈ 10 వార్డులకు సంబంధించి యాజ్ యూజువల్గా 1 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రతి పోలింగ్ స్టేషన్స్లో కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. పోలీసుల పహార్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి స్వగ్రామం. 227 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 227 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ జరుగుతూ ఉంది. మిగతా నాగర్ కర్నూలు జిల్లాలో 7 మండలాల్లో 152 గ్రామ పంచాయతీలు, అట్లాగే వనపర్తిలో 5 మండలాల్లో 87 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నిక ఇవాళ జరుగుతుంది. 4 స్టూడియో.